అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. లలిత నవరాత్రులు వస్తున్నాయి. ఈ 9 రోజులు కూడా ఏ పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు. ఏదో రకంగా అమ్మవారి యొక్క సహస్రనామాలు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. బ్రహ్మాండ పురాణంలో లలితోపాఖ్యానం నందు అమ్మవారికి కొన్ని విశేషమైన నామాలు ఉన్నాయి. లలితా సహస్రనామం చదువుకోవడానికి సమయం లేదు అనుకుంటే, ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటికి వెళ్తున్నా, ప్రయాణ సమయంలో మరియు పెళ్లిలో మాంగళ్య ధారణ జరిగేటప్పుడు అమ్మవారి యొక్క పూర్ణ అనుగ్రహం కోసం ఈ నామం చెప్పుకొని బయటికి వెళ్ళాలి. ముఖ్యంగా సౌభాగ్యం కోసం ఎవరైతే స్త్రీలు మంగళసూత్రాలు పట్టుకుని నిత్యం ఈ నామం చెప్పుకుంటారో వాళ్ళకి సౌభాగ్యం అలా నిలిచి ఉంటుందన్నమాట. వసంత నవరాత్రులు వస్తున్నాయి. ప్రతిరోజు లలితా సహస్రనామం చదువుకోవడానికి సమయం లేదు అనుకుంటే ఈ నామాలు చదువుకోండి. కనీసం తలుచుకున్నా చాలు, విన్నా చాలు. ఒకళ్ళు చదువుతుంటే మిగతా వాళ్ళు విన్నా కూడా చాలా మంచి ఫలితం వస్తుంది. సింహాసనేసి లలిత మహారాజ్ఞి వరాంకుశ చాపిని త్రిపురా చైవ మహాత్రిపుర సుందరి చక్రనాథ చ సామ్రాజ్ఞి చక్రిణి తథా చక్రేశ్వరి మహాదేవి కామేశి పరమేశ్వరి కామరాజప్రియ కామకోటిక చక్రవర్తిని మహావిద్య శివానంగవల్లభ సర్వపాటల కులనాథ ఆమ్నాయనాథ సర్వామ్నాయ నివాసిని శృంగారనాయిక చేతి 15 నామభిః స్తువంతియే మహాభాగాం లలితాం పరమేశ్వరీం తే ప్రాప్నువంతి సౌభాగ్యం అష్టౌ సిద్ధి మహాత్యసః అంటారు. శ్రీమాత్రే నమః. అమ్మవారి యొక్క పరిపూర్ణ కటాక్ష సిద్ధిరస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.